శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వివాహానికి సంబంధించిన దేవీ సప్తశతిలోని రహస్యమైన ఒక శ్లోకం ఉంది వివాహానికి గురించి. చాలామంది గురువులు కూడా ఈ యొక్క శ్లోకం గురించి చెప్పి ఉన్నారు. కానీ స్త్రీలు ఏ విధంగా చదవాలి ఆ యొక్క శ్లోకాన్ని, పురుషులు ఏ విధంగా చదవాలి, దీనికి సంబంధించిన నియమాలు ఏమిటి అనేటి ఈ యొక్క వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం. వివాహ ప్రయత్నాలలో జాప్యం జరుగుతున్నా లేక సరైన సంబంధం కుదరకపోయినా దుర్గా సప్తశతి 700 శ్లోకాలతోని కూడుకున్న అతి పరమ పవిత్రమైన గ్రంథము ఈ యొక్క దుర్గా సప్తశతి. అందులో అర్గళా స్తోత్రము అని ఆ యొక్క సప్తశతి ప్రారంభం కాకముందు ఉంటుంది. ఆ యొక్క అర్గళా స్తోత్రంలోనే ఈ యొక్క మంత్రము అందరూ వినండి. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. మరొకసారి, పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. పత్నీం అని ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా అనగా స్త్రీలు పతీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం అనాలి. పురుషులైతే పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి ఏమనాలి? స్త్రీలైతే పతీం మనోరమాం దేహి అనాలి. పురుషులైతే పత్నీం మనోరమాం దేహి అని ఈ యొక్క ముందు శ్లోకాన్ని కొంచెం మార్చుకొని చదవాలి. దీనివలన మనకు అనుకూలమైన భార్య, అనగా పురుషులైతే అనుకూలమైన భార్య రావడము మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా, స్త్రీ అయితే ఆమెకు తగ్గట్టుగా ఆలోచన స్థితిలో దాంపత్యములో అనుకూలంగా ఉండే భర్త లభించడం. తప్పకుండా ఆ యొక్క జగన్మాతను నమ్మి ఈ యొక్క శ్లోకాన్ని చదివితే తప్పకుండా మీరు అనుకున్న అమ్మాయికైతే వరుడు, అబ్బాయికైతే ఆ యొక్క వధువు తప్పకుండా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా వివాహ సంబంధం అనేది కుదురుతుంది. ఇది ఎప్పుడు చదవాలి? ఇది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి ముందు, అక్కడ ఏ అమ్మవారైనా మంచిది, ఆ అమ్మవారి ముందు కూర్చొని రోజుకు 11 సార్లు, వీలైతే 108 సార్లు చదివితే ఇంకా చాలా మంచిది. ఆ యొక్క అమ్మకు నాకు మనసుకు నచ్చిన ఉత్తమమైన సంబంధం కుదరాలని అనే సంకల్పంతో ఈ ఒక్కటి 11 సార్లైనా 108 సార్లైనా మీకు వీలైనన్ని రోజులు, అనగా దీనికి ఎన్ని రోజులు చదవాలని లేదు. ఎందుకంటే మన పూర్వజన్మలో ఏ కర్మ చేశామో, అనగా కర్మను బట్టి ఈ యొక్క వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఆ యొక్క కర్మ అనేది కరగాలి కదండి. కాబట్టి తప్పకుండా మీకు వీలైనంత తొందరగా మీ యొక్క ఆర్తికి అమ్మవారికి వినిపిస్తే తప్పకుండా మీకు అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని పారాయణ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇటువంటి మరెన్నో విషయాల కోసం ఈ యొక్క శ్రీచక్ర పరమేశ్వరి అనుగ్రహ వేదిక ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మాకు సహకరించండి. అలాగే ఈ యొక్క వీడియో చాలామందికి వెళ్ళాలంటే లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయగలరు. శ్రీమాత్రే నమః.